హాయ్ అండి, వెల్కమ్ టు మమ్మగారి రెవెల్యూ. ఈరోజు వ్లాగ్లో చూపించే రెసిపీ వచ్చేసి కాకరకాయతో కర్రీ అండి. పెద్దవి కాదు, చిన్నవి ఉంటాయి కదండి కాకరకాయలు. ఆ కాకరకాయతో కర్రీ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. చేదు లేకుండా చేస్తానండి. కాకరకాయ అంటేనే చేదు కదండి. పెద్దవైనా సరే చిన్నవైనా సరే చేదు అనేది ఉంటుంది. చేదు లేకుండా అయితే కాకరకాయ ఉండదు. అలా అని చెప్పేసి పిల్లలు కాకరకాయ తినకుండా ఉంటారు కదండి. అలాంటప్పుడు నేను చేసినట్టు కాకరకాయ కర్రీ చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారండి. చాలా ఇష్టంగా తింటారు. చేదు లేకుండా ఉంటుంది. అలాగే నేను చేసే రెసిపీస్ అండ్ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి పచ్చళ్ళు అండి. పచ్చళ్ళు వచ్చాయి, ఇంటికి వస్తే తీసుకున్నాను. పచ్చడి రెసిపీ చూపిద్దామని చెప్పేసి తీసుకున్నాను. అవి వచ్చేసి కేజీ ఉన్నాయండి. ఒక 100 రూపీస్కి అయితే ఇచ్చారు ఆవిడ. తొక్క వలిచేసి ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత ఉప్పు పసుపు వేసుకొని శుభ్రం చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నానండి. దాని తర్వాత సీతాఫలకాయ కూడా వచ్చాయండి. వస్తే తీసుకున్నాను. 100 రూపీస్కి ఒక 8 అయితే ఇచ్చారు కాయలు. అవి వచ్చేసి నాకు చాలా ఇష్టం అండి సీతాఫలకాయలు అంటే. మీకు ఇష్టమైతే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. దాని తర్వాత రెసిపీ వచ్చేసి ముందుగా ఒక మిక్సీ గిన్నెలోనే దాల్చిన చెక్క వేసుకోవాలండి, చిన్నవి 2. అలాగే ఒక స్పూను ధనియాలు, ఒక 2 స్పూన్స్ వరకు నువ్వులు, ఒక 5-6 వెల్లుల్లి రబ్బలు వేసుకొని పేస్ట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అదే మిక్సీ గిన్నెలోని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఒక 3 స్పూన్స్ వరకు నూనె వేసుకోవాలండి. నూనె హీట్ అయిన తర్వాత కాకరకాయలు వేసుకోవాలండి. ఆ కాకరకాయలు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని అదే కచ్చపచ్చగా చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ పసుపు, తగినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు కారం వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ముందుగా నానపెట్టుకున్న చింతపండు రసం కూడా వేసుకోవాలండి. నేను వచ్చేసి ఇక్కడ నిమ్మకాయ సైజంత చింతపండు రసం వేసుకున్నాను. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి నూనె పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలండి. నేను వచ్చేసి ఇక్కడ ఎలాంటి గరం మసాలా అంటే వేయలేదండి. వేయకుండా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఈ కర్రీకి వచ్చేసి కాకరకాయ కూర వేస్తే పాడైపోతుంది. ఇలాగైతేనే బాగుంటుంది. దాని తర్వాత మూత తీసి చూస్తే కాకరకాయ కర్రీ రెడీ అండి. చాలా బాగుంటుంది. చేదు అనేది ఉండకుండా ఉంటుందండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి గోరింటాకు అండి. మాకు తెలిసిన వాళ్ళు ఉంటే గోరింటాకు జున్నుపాలు తెచ్చి ఇచ్చారండి. ఇస్తే గోరింటాకు మా అమ్మమ్మ తలకి పెట్టుకుంటానని చెప్పేసి అన్నారు. కొంచెం తలకైతే పెట్టుకున్నారు. ఇంకా కొంచెం ఉంటే నేను చేతికి పెట్టుకున్నాను. పెట్టుకొని వెంటనే తీసేసానండి. ఎందుకంటే బయటికి వెళ్ళే పని వచ్చింది, అందుకని చెప్పేసి తీసేసాను. ఇంకొంచెం సేపు ఉంచుకుంటే ఇంకా కొంచెం ఎర్రగా వచ్చేదేమో. దాని తర్వాత బయటికి వెళ్ళే పని ఉందని చెప్పాను కదండి. ఎందుకంటే జున్నుపాలు తెచ్చారని చెప్పాను కదా, వాటి కోసం పాలు తెద్దామని చెప్పేసి వెళ్ళాను. విజేతలోకి అయితే వెళ్ళానండి. వెళ్ళి పాలు అలాగే పన్నీర్ తీసుకున్నానండి. పన్నీర్ వచ్చేసి మీకు రెసిపీ చూపిద్దామని చెప్పేసి తీసుకున్నాను. మీకు ఆ రెసిపీ కూడా మీకు షేర్ చేస్తానండి మీతోని. ఇంకొచ్చేసి పన్నీరు అలాగే చీజ్ తీసుకున్నానండి. చీజ్ కూడా అవసరం. చీజ్ అలాగే పన్నీరు అలాగే 2 పాల ప్యాకెట్లు తీసేసుకొని వచ్చానండి. ఇక్కడ వచ్చేసి హెరిటేజ్ పాలు ఉంటాయండి, చాలా బాగుంటాయి. హెరిటేజ్ ఏదైనా ఎక్కువ వాడతాం మేము, కానీ హెరిటేజ్ లేదు అక్కడ. విజిత అని చెప్పేసి ఉంది. పళ్ళు ఏదైతేనే పాల ప్యాకెట్ అని చెప్పేసి పాలు తీసేసుకున్నాను. అలాగే ఒక జ్యూస్ కూడా తీసుకున్నాను. తీసుకొని ఇంటికి వచ్చేసానండి. అంతే అండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి. మరి రేపటి వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటానండి. బాయ్ అండి, బాయ్.